నమస్తే ఎంపీ న్యూస్ మన పేరు న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. మోదీ మూడోసారి ఎన్డీఏ సారథిగా మళ్ళీ ఏకగ్రీవ ఎన్నిక. కూటమి భేటీలో బాబుకు ప్రత్యేక ప్రాధాన్యం. రేపు ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశం. కూటమి నేతగా లాంఛనంగా మోదీ ఎన్నిక. 8 లేదా 9న మోదీ సహా కేబినెట్ ప్రమాణం. మంత్రివర్గాల్లో చేరుతాం చంద్రబాబు. అమిత్ షా శాఖ మార్పు. కొత్త కేబినెట్ లో పలువురు తాజా మాజీలకు ఉద్వాసన. టీడీపీ జేడీయూలకు కీలక శాఖ దక్కే అవకాశం. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నిన్న ఎన్డీఏ కూటమి మీట్ అయి ఎన్డీఏ కూటమికి ఎవరు అధ్యక్షులు ఉండాలి, ఎవరు ముఖ్యం, ఎవరు ప్రధానమంత్రి ఉండాలి అనుకుంటే అందరూ ఏకగ్రీవంగా మోదీ పేరునే మళ్ళీ మూడోసారి కూడా మోదీ అని చెప్పేసిన వార్త మనం చూడొచ్చు. వేచి చూస్తాం. బీజేపీ పాలన వద్దని దేశ ప్రజలు తీర్పిచ్చారు. వారి ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాం. మోదీకి నైతికంగా ఘోర ప్రభావం. బీజేపీ పాపిస్టు పాలనపై పోరాటాన్ని కొనసాగిస్తాం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం. ఇండియా కూటమి కూడా బీజేపీ పాలనపై మనం పోరాటం చేద్దాం. 5 సంవత్సరాలు గట్టిగా నిలబడి మనం నెక్స్ట్ టైం అయినా అధికారంలోకి వచ్చేటట్టుగా పోరాడదాం అని చెప్పేసి ఎక్కడ ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంట్లో సమావేశమైన వార్త మనం చూడొచ్చు. సమావేశానికి గైరాజర్ అంటే ఉద్ధవ్ ఠాక్రే కూడా కాంగ్రెస్ కూటమిలో ఉన్నాడు, అంటే ఇండియా కూటమిలో ఉన్నాడు. కానీ నిన్న మీటింగ్ మాత్రం రాలేదు. దీన్ని బట్టి ఆయన మరి బీజేపీ పోతానే తెలియదు. కానీ నిన్న మీటింగ్ మాత్రం అన్ని పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు హాజరైనాయి. కానీ ఉద్ధవ్ ఠాక్రే మాత్రం హాజరు కాని వార్త మనం చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం మర్చుకోండి. బీజేపీతో కేసీఆర్ బేరసారాలు. మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఓట్లు బదలాయించారు. ఎవరంటారు? సీఎం రేవంత్ రెడ్డి అంటారు. టీఆర్ఎస్ ఓట్లు మొత్తం బదిలింపై బీజేపీ పోయినాయి. అది వాళ్ళు లోపాయకర ఒప్పందం చేసుకుని ఈ విధంగా చేసిల్లని చెప్పేసి ఎవరు చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వార్త మనం చూడొచ్చు. జగన్ కేసులో విచారణ వేగవంతం. ఇంతకు జైలు పోయి వచ్చిన ఆంధ్ర మాజీ సీఎం జగన్ ఇప్పుడు అధికారం పోయేసరికి మళ్ళీ ఆయన మీద ఉన్న కేసులు మన బయటకు వచ్చే అవకాశం ఉంది. త్వరలో విచారణ జరిపిన తర్వాత మళ్ళీ జైలు పోయినా కూడా ఆచారం వర్షపడలేదు. హేమపై సస్పెన్షన్. మా క్రమశిక్షణ కమిటీ హేమపై వేటు వేసే దిశలో ఉందట. ఎందుకంటే ఈమె ఆల్రెడీ గత 10 రోజుల క్రితం బెంగళూరు రేవుపట్లో దొరికింది రెడ్ హ్యాండెడ్గా. దొరికినా కూడా నేను ఆడికి పోలేదు, నేను హైదరాబాద్ అని చెప్పేసి బుకాయించింది. మళ్ళీ నిన్న పోలీసులు పట్టుకోపోతుంటే కూడా మీడియా మీదకి చిరుబుర్లాడుతుంది. నన్ను ఇప్పుడే తీసుకుపోతాను, నేను ఇంతకుముందు రాలేదని చెప్పేసి అంటారు. ఇదంతా గమనించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు హేమపై వేటు వేస్తున్న వార్త మనం చూడొచ్చు. తొలగరి పలకరింపు. హైదరాబాద్లో కుండపోత. హైదరాబాద్లో నిన్న ఫుల్ వర్షం, కుండపోత వర్షం పడ్డది. రేపో మాపో మనకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాతావరణం మొత్తం చల్లబడ్డది. అందుకే తొలకరి పలకరింపు. మోదీ ప్రపంచానికి బ్రేక్. ఎన్డీఏ గెలిచే తగ్గే నరేంద్ర ప్రభ. తొలిసారిగా సంఖ్యపై ఆరుపడే పరిస్థితి. నరేంద్ర మోడీ గెలిచిన కూడా ఈసారి పోయినసారి కంటే 60 సీట్లు మైనస్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రభ తగ్గిపోయింది. ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళ ఎన్డీఏ పార్టీలోని మిత్రపక్షాల ఆలోచన తీసుకుని ముందుకు పోవాలి తప్ప ఆయన సొంతంగా ముందుకు పోలేడు. కాబట్టి ఆయన ప్రభ తగ్గిందన్న వార్త మనం చూడొచ్చు. కాంగ్రెస్ స్థానం పదిలం. అప్పుడు ఇప్పుడు 64 సెగ్మెంట్లో ఆధిక్యం. కంటైన్మెంట్ గెలుపుతో 65 పెరిగిన బలం. కాంగ్రెస్ కు పోయినసారి కంటే ఇప్పుడు ఒక 65 సీట్లు పెరిగిన వార్త మనం చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణలో ఉప ఎన్నిక ఉంది. సాయన్న కూతురు కంటైన్మెంట్లో చనిపోతే మళ్ళీ వాళ్ళు ఇంకో కూతురును పెట్టిండు పోటీలో టీఆర్ఎస్ పార్టీ అక్కడ కూడా గల్లంత అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. అక్కడ కూడా కాంగ్రెస్ ఈ 17 సీట్లకేమో ఎంపీ సీట్లకు 8 వచ్చినాయి. కంటైన్మెంట్లో కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడ్డాయి. దాంట్లో కాంగ్రెస్ గెలిచిన వార్త మనం చూడొచ్చు. తీర్మానం అనడం ముందంజ. తొలి రౌండ్లో 7,670 ఓట్ల ఆధిక్యం. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు. 2 రోజుల నుంచి ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడతాయని చెప్పేసి కౌంటింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పేపర్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రజెంట్ ఇవాళ వరకు ఉన్న వార్తల్లో మాత్రం తీర్మానం అనడం ముందంజలో ఉన్నట్టుగా వార్త మనం చూడొచ్చు. ఇవి 20 వార్తలు.